భారత జాతీయోద్యమంలో గాంధీ యుగాన్ని మనము 1920 నుండి 47 మధ్య కొనసాగడం జరుగుతుంది. ఆ కాలాన్ని మనము గాంధీ యుగంగా పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే భారత జాతీయ ఉద్యమాన్ని కనుక గమనిస్తే మనకి 1885లో ప్రారంభమవుతుంది. అదేవిధంగా 1947 వరకు అది అంతం కావడం జరుగుతుంది. దీన్ని మనము ఉపయోగించిన సిద్ధాంతాన్ని బట్టి, అనుసరించిన కార్యక్రమాలను బట్టి దీన్ని మనము 3 దశలుగా విభజించుకోవడం జరుగుతుంది. అందులో మితవాద దశ అంటున్నాం, 1885 నుండి 1905 అంటున్నాం. అదేవిధంగా 1906 నుండి 1919 అంటున్నాం. మూడో దశను గమనిస్తే 1920 నుండి 1947 అంటున్నాం. అంటే ఇక్కడ 27 సంవత్సరాలు ఉంటున్నాయి. దాదాపుగా 3 దశాబ్దాల కాలం అనేది కొనసాగుతుంది. అంటే ఈ 3 దశలలో అత్యధిక కాలం ఇదే ఉంది. కాబట్టి దేశానికి స్వాతంత్రం రావడంలో, జాతీయోద్యమాన్ని నిర్వహించడంలో గాంధీ క్రియాశీలక పాత్ర పోషించాడు అనేది ఇక్కడ వాస్తవంగా కనబడడం జరుగుతుంది.